చిన్న పిల్లలకు మనం చూస్తుంటాము. ఆడుకుంటూ అది ఇంటి దగ్గర కావచ్చు, లేదా స్కూల్‌లో కావచ్చు, కింద పడిపోవడము, దెబ్బలు తగలడము జరుగుతుంటుంది. అవి సాధారణంగా చిన్న చిన్న దెబ్బలైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా స్కిన్ను అంటే కొద్దిగా దెబ్బ పెద్దగా ఉండి స్కిన్ అంతా అప్‌గ్రేడ్ అయిపోయేసి బ్లడ్ వస్తుంటే సో, అక్కడంతా మట్టి అంతా డర్టీగా తయారైపోతే వెంటనే మనము అటువంటి దెబ్బలు పిల్లలకు తగిలినప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ముఖ్యంగా అట్లా దెబ్బ తగిలిన వెంటనే మనకు దగ్గరుండే వాటర్ ఒకవేళ ట్యాప్ వాటర్ ఉంటే క్లీన్‌గా దెబ్బ చుట్టూ దెబ్బను పూర్తిగా క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఒకవేళ సోప్ అని అవైలబిలిటీ ఉంటే నార్మల్ సోప్ అయినా పర్వాలేదు. డెటాల్ సోప్ అనే కాదు ఎనీ సోప్ ఉంటే గన అది మొత్తం ఆ ఏరియా అంతా క్లీన్ చేయడము, మళ్ళా వాటర్‌తో కడగడం అనేది చాలా ఇంపార్టెంటు. సో, దీనివల్ల ఆల్మోస్ట్ మనం 90% ఆఫ్ ఇన్ఫెక్షన్ అంతా పోయినట్టు అయితుంది యాక్చువల్లీ. సో, అటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. మళ్ళా నెక్స్ట్ ఒకవేళ బ్లీడింగ్ కంటిన్యూస్‌గా అయితుంటే అది కొద్దిసేపు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ వరకు కొద్దిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే అది ఆగిపోతుంది. తర్వాత ఆ ఏరియా అంతా ఒకవేళ ఊజ్ అవుతుంటే గన దానిపైన డ్రై పౌడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ పౌడర్స్ చాలా దొరుకుతుంటాయి యాక్చువల్లీ. నియోస్పోరిన్ పౌడరు అటువంటివి దానిపైన చల్లవేసి తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది ప్రైమరీ ఎయిడ్ అయిన తర్వాత దగ్గరుండే చిన్న డిస్పెన్సరీకి కానీ చిన్న హాస్పిటల్కి వెళ్ళేసి టీటీ ఇంజెక్షన్ అని అంటే వాళ్ళే ఇస్తారు. ఆ టీటీ ఇంజెక్షన్ వేసుకునే దానివల్ల ఆ టెటనస్ అనే ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే 90% ఆఫ్ ఈ వూండ్స్‌కంతా అది కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒకవేళ పెద్ద ఇంజ్యూరీస్ అయితే వెంటనే హాస్పిటల్‌కి తీసుకుపోవడము, దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే ఆ డాక్టర్లు ఆటోమేటిక్‌గా దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది.